ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కోయంబత్తూరులో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్ 2025లో ఆయన మాట్లాడుతూ 3 భాషలు నేర్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని లోకేష్ స్పష్టం చేశారు. కేంద్రం ఎక్కడా హిందీయే తప్పనిసరిగా నేర్చుకోమని చెప్పలేదని, స్థానిక భాషలతో పాటు ఇతర భాషలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. నేటి కాలంలో ఎక్కువ భాషల్లో స్కిల్ అవసరం. భవిష్యత్తులో ఏ అవకాశం ఎక్కడ వస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. తాను కూడా 3 భాషల్లో ప్రావీణ్యం సాధించానని చెప్పారు. భాషలపై రాజకీయం చేయడం మంచిది కాదని లోకేష్ స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికొస్తే సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని, సుదర్శన్ రెడ్డి గౌరవనీయులు తెలుగువారు, కానీ మేము భారత్ ఫస్ట్ అనే నినాదాన్ని అనుసరిస్తున్నాం. అందుకే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచించి తీసుకున్నదని వివరించారు.